వరంగల్ టు కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ జస్ట్ 1500 రూపీస్ లో నేను ఎలా వెళ్ళానో చెప్తా. ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకు వరంగల్ నుండి కోయంబత్తూర్ కి డైలీ 4 to 5 ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. మీ టైం ని చూసి మీరైతే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి మనకు 550 రూపీస్ ఉంటుంది. జర్నీ టైం మనకు 18 to 19 అవర్స్ అయితే పడుతుంది. మనం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ లో దిగాక కోయంబత్తూర్ నుండి ఈషా ఫౌండేషన్ కి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు. మనం ఫస్ట్ రైల్వే స్టేషన్ నుండి గాంధీపురం బస్ స్టాండ్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటది. రైల్వే స్టేషన్ ముందు మనకు గాంధీపురం బస్సెస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 13 రూపీస్ ఉంటుంది. ఒక 5 to 10 మినిట్స్ లో మనని బస్ స్టాప్ లో అయితే దించుతారు. గాంధీపురం బస్ స్టాండ్ మనకు ప్రతి 10 మినిట్స్ కి ఈషా ఫౌండేషన్ వెళ్ళడానికి బస్సెస్ అయితే ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్ ఉంటుంది. జర్నీ టైం మనకు 1 అవర్ అయితే పడుతుంది. ఈషా ఫౌండేషన్ లో మనకు రూమ్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 999 రూపీస్. మంచిగా ఈషా ఫౌండేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి. అన్ని ఎక్స్ప్లోర్ చేశాక సేమ్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ టు గాంధీపురం టు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళండి. రైల్వే స్టేషన్ లో మన వరంగల్ కి వెళ్లే ట్రైన్స్ అయితే చాలా ఉంటాయి. ట్రైన్ ఎక్కి వరంగల్ కి అయితే వచ్చేయండి. ఈషా ఫౌండేషన్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. మనకు నెక్స్ట్ వీడియోస్ లో మీకు కంప్లీట్ గా చూపిస్తాను. నేను ఆ వీడియోస్ ని మిస్ అవ్వదనుకుంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.